హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ వ్లాగ్తో మీ ముందరికి వచ్చేసాను. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. సన్ రైజ్ వస్తుందని నేను మీకు చూపిస్తున్నాను. నేను అప్పుడే వర్కౌట్కి వెళ్తాను కానీ నేను రెడీ అయిపోయాను. నేను ఇక్కడ కనీసం తమ్ముళ్ళు పిక్స్ ఉంటాయని ఏదో కొంచెంసేపు ఏ యాంగిల్లో తీసుకుంటే పిక్ బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ అప్పటికే 6 అలా అయిపోయింది. సో అందుకని త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. సో వెళ్ళేటప్పుడు ఇవాళ నా సైకిల్ అనమాట, ఇవాళ బైక్ లేదు. సో సైకిల్ మీద వెళ్తా లొకేషన్ వ్యూ బాగుందని చూపిస్తున్నాను. ఎంతైనా కానీ మార్నింగ్స్ ఆర్ హిట్ డిఫరెంట్ అనమాట. మార్నింగ్స్ అయితేనే పీస్ఫుల్గా కొంచెం బాగుంటుంది. సో వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన ఇంటికి వచ్చేటప్పుడు నా సైకిల్ పంచర్ అయింది. సో మేము రావాలంటే ఆల్మోస్ట్ 4.2 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. సైకిల్ మీద వెళ్ళేటప్పుడైనా 4.2. సో ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ సైకిల్ రిపేర్ చేపిద్దామని వెళ్తుంటే అక్కడ ఏ షాపులు ఓపెన్ చేయలేదు. సో ఏం చేయాలో అర్థం కాక నేను అలానే నడుచుకుంటూ వచ్చేసాను. ఇంకప్పటికే నా కార్డియో కూడా అప్పటికే బాగా వర్కౌట్ చేసేసాను. అప్పటికి కార్డియో కూడా అయిపోయింది. సో అయినా ఏం పర్లేదు, ఏం లేనప్పుడు ఏదైనా మనం మంచిగా అనుకుని వెళ్ళిపోవటమే. నేను అప్పటికే చాలా షాప్స్ వరకు చూశాను కానీ అంటే 9 అవ్వాలి షాప్స్ ఓపెన్ చేయాలంటే. సో ఇంకా ఏమి చేసేది ఏమి లేక వెళ్తున్నాను. ఎంతైనా కానీ ఏదో కొంచెం కూల్గా ఉంటే, క్లైమేట్ బాగుంటే ఎర్లీ మార్నింగ్ ఇటు నడవచ్చు, కానీ ఎండలో నడవాలంటే అసలు మామూలు దెమ్మ తిరిగిపోయింది. సో అప్పటికే 9 దాటింది. 9 మార్నింగ్ అప్పటికే ఎండ, రైనీ సీజన్లో కూడా ఏంటి ఈ ఎండ. సో ఇంటికి వచ్చేటప్పటికి నా పరిస్థితి అలా ఉందన్నమాట. అసలు ఎండ లేకపోతే ఎంత దూరమే నడవచ్చు, ఎండ ఉంది కాబట్టి తలనొప్పి. ఇంకేం చేస్తాం, అదే నా డొక్కు సైకిల్. కానీ ఈ సైకిల్ నేను చాలా నాళ్ళు వాడాను. ఏం చేస్తాం, ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసాను. సో ఇక్కడ మా చెట్టుకి కాసిన వంకాయలు చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇంకో చెట్టు కూడా ఉంది, నేను దాన్ని క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. సో మా చెట్టుకి కాసిన వంకాయలు. సో ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేటప్పటికి ఆ రోజు పప్పు అండ్ గోధుమ రవ్వ అన్నం. ఆ రోజు మా అమ్మ జొన్న రవ్వ నానబెట్టలేదు. సో ఉన్నదాంట్లో అలానే అడ్జస్ట్ అయిపోవాలని గోధుమ రవ్వ అన్నం. గోధుమ రవ్వ అన్నం జొన్న రవ్వ అన్నం మీద కొంచెం టేస్ట్గా ఉంటుంది, కానీ జొన్న రవ్వ అన్నమే చాలా మంచిది. సో ఇక్కడ ప్రోటీన్ కోసం పన్నీర్ అనమాట. ఆఫ్టర్నూన్ నా లంచ్ ప్లేట్ అలా ఉంది. సో ఆఫ్టర్నూన్ అలా లంచ్ చేసేసి కొంచెంసేపు అలా ఏదో ఒకటి వర్క్ చేసేసి వచ్చేసా. ఇంక ఈవినింగ్ నేను ఒక వెరైటీ స్నాక్ చేద్దాం అనుకున్నాను. ఇది నేను ఎప్పుడో ఎంటీఆర్ డోక్లా, అది గుజరాతీ డిష్. నేను మామూలుగా ఇంట్లో ఇదివరకు చేస్తే చాలాసార్లు ఫెయిల్ అయింది. సో ఈసారి ప్యాకెట్ తెప్పించాను. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే ఆ పిండి ఒక దాంట్లో బౌల్లో పోసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసి స్టీమ్ చేయాలి. సో నేను అలానే చేశాను. అసలు అది పక్కా ఫ్లాప్ డిష్. మీరు ఎప్పుడు అసలు ట్రై చేయకండి. మనకి నచ్చదు, అటు సైడ్ నచ్చిద్దేమో, గుజరాత్ అటు సైడ్ వాళ్ళు తింటారు కాబట్టి. సో మనకైతే అసలు నచ్చదు. నేను దాంట్లో వాటర్ యాడ్ చేసి కలిపేసిన తర్వాత ఒక బౌల్కి ఆయిల్ అప్లై చేశాను, ఎందుకంటే ఈజీగా రావటానికి. సో అసలు ఆ స్మెల్ చూస్తేనే ఏదోలా అనిపించింది. అసలు అటు స్వీట్ గారు ఇటు హాట్ గారు రెండింటికి మీడియంలో ఉంది. కొన్నిసార్లు చాలా పుల్లటి ఫ్లేవర్ వస్తుంది. అసలు నచ్చలేదు ఇంట్లో కూడా ఎవరికి. నెక్స్ట్ టైం అసలు ఇలాంటివి ఎప్పుడు ట్రై చేయకూడదురా అనిపించింది. కానీ దాంట్లో కొంచెం కాదు, చాలా పుల్లగా ఉంది. సో నేను ఏదో టేస్ట్ బాగుంటుందేమో అనుకున్నట్టు మన అదే అడుగున ఉన్నదంతా గీకి దాంట్లో వేసేసాను. సో ఇక్కడ స్టీమ్ చేయడానికి ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను. ఇందులో వాటర్ యాడ్ చేసి స్టీమ్ చేయాలి ఒక 15 మినిట్స్. కరెక్ట్గా నేను తప్పేమనుకున్నా, 20 మినిట్స్ 25 మినిట్స్ అలా పట్టిద్దే అనుకున్నాను. కానీ వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 15 మినిట్స్కి అలా బాయిల్ అయిపోయింది. కానీ అది ఫ్లఫీగా వచ్చింది, పైకి పొంగింది, బాగానే ఉంది. చూస్తే ఇంకా టేస్ట్ కూడా బాగానే ఉంటుందేమో బాయిల్ అయిన తర్వాత అనుకున్నా, కానీ అస్సలు బాగోలేదు. సో బాయిల్ అయిపోయింది, అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను.
స్పోక్ స్పూన్ గుచ్చి చూస్తే దానికి ఏం అంటుకోలేదనమాట. నేను ఇంక అంటుకోలేదని తీసేసి మళ్ళీ దానికి తాలింపు ఏమంటారు తెలియలే కానీ వాళ్ళ సైడు మనమే తాలింపు అంటాము. దీంట్లోకి చక్కగా 2 చుక్కల ఆయిల్ తీసుకోండి. ఇక్కడ ఇంట్లో మస్టర్డ్ సీడ్స్ ఇంకా అంటే ఆవాలు ఇంక అన్నీ కలిపినవి ఉంటాయి కదా తిరుమాత గింజలు, నేను అవి ఉన్నాయి కాబట్టి అవి వేసేసాను. ఓన్లీ ఆవాలు వరకే వేస్తారు, ఆవాలు జీలకర్ర కరివేపాకు అంతే. ఒక పక్క ఇంట్లో వాళ్ళ కోసం టీ కూడా పెట్టేశాను. సో ఇవాళ మార్నింగ్ వర్కౌట్ వీడియో నేను తీయలేదు, ఎందుకంటే నేను వచ్చేటప్పటికే చాలా టైం అయిపోయింది, అప్పటికే చాలా ఎండ వస్తుంది. సో నేను కొంచెం తీసాను, నా క్లిప్స్ కూడా ప్రాపర్గా లేవు, సో అందుకని యాడ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ టైం నుంచి వర్కౌట్ క్లిప్స్ అవన్నీ యాడ్ చేస్తాను, కొంచెం వెల్లీగా లేసి ప్రాపర్గా చేసి. అప్పటికే 4 కిలోమీటర్స్ చేసి వచ్చేటప్పటికే నాకు పని అయిపోయింది. సో అందుకని ఆ రోజు యోగా అయితే స్కిప్ చేశాను, అంటే లైట్గా స్ట్రెచ్చింగ్ చేశాను అంతే, లైక్ ఒక 20 మినిట్స్ అలా. సో ఇక్కడ అలా తాలింపు మంచిగా వేగిన తర్వాత అందులో వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి మళ్ళీ షుగర్ యాడ్ చేయాలంటే ఇందులో ఇదేంటో మరి అప్పటికే పక్క ఫ్లాప్ అని నాకు అర్థమైపోయింది. అస్సలు అస్సలు చాలా 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 చెత్తగా ఉంది ఆ డిష్. సో అందుకనే మన ఇంట్లో చేసుకుంటే బెటర్ ఏమో, బయట నుంచి తెచ్చుకునే కంటే కూడా ప్యాకెట్స్. సో ఇంకా అలా చేసిన తర్వాత వాటిని ముక్కలల్లే కట్ చేసి పోయాలంట, నాకు తెలియక పోసిన తర్వాత ముక్కలల్లే కట్ చేశాను. ఎలా అయినా తినేది పొట్టలోకి వెళ్ళేది, అందుకని ఎలా అయినా చేసేద్దామని నేను చేసేసాను. సో కానీ అస్సలు బాగోలేదు. కానీ దీంట్లో షుగర్ యాడ్ చేసిన తర్వాత నాకు ఇంకా టేస్ట్ పరమ చెత్తగా అనిపించింది. ఎందుకు యాడ్ చేశారా, అసలు ఇంకోసారి ఇలాంటివి తీసుకోకూడదురా అనిపించింది. సో అది అలా యాడ్ చేసేసి పక్కన పెట్టేసాను. ఇక్కడ కూడా బాగా టీ బాగా మరిగిన తర్వాత దీంట్లో జాగరీ యాడ్ చేశాను. జాగరీ కనుక అయితే కనుక మామూలుగా లైక్ కలర్ అయిన బెల్లం ఉంటుంది, అది చాలా బెటరు. మా ఇంట్లో వాళ్ళు ఏం నమ్ముతారంటే షుగర్ కంటే కూడా బెల్లంలో క్యాలరీస్ తక్కువ ఉంటాయి అనుకుంటారు. అసలు అది ప్రూవ్ రాంగ్. ఏ రాయి అయితే ఏమైంది, పెద్దదైతే ఏమైంది, చిన్నదైతే ఏమైంది, పొల్లు ఓడగొట్టుకోవడానికి అన్నట్టు రెండిట్లో ఆల్మోస్ట్ సేమ్ క్యాలరీసే ఉంటాయి, కాకపోతే జాగరీలో కొంచెం ఐరన్ ఉంటుంది. సో అంతే తేడా. సో కొంచెం కలర్ అయిన బెల్లం అయితే అది ఇంకా మంచిది, అందుకనే కలర్ అయిన బెల్లం ప్రిఫర్ చేయండి. ఈవినింగ్ డిన్నర్గా ఆ రోజు మామిడికాయ తినేసాను, నాకు ఎందుకో ఆ రోజు పెద్ద ఆకలి అనిపించలేదు. సో అది తినేసి బయటకు వచ్చాను, అప్పటికే టైం 6:30 దాటిపోయింది. సో ఇక్కడ ఈక్షితాను వాళ్ళన్న వీడియో చేస్తున్నానని ఏదో యాక్టింగ్ చేస్తున్నారు, ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అనమాట అది. వీడియో తీసావా లేదా అత్త, వీడియో తీసావా లేదా అత్త అని గోల చూపిస్తేనేమో నేను బాగాలేదే, ఎందుకు నన్ను అలా తీసావు అని అంటారు. ఏం చేస్తాం, పిల్లలు కదా. సో ఇదైతే మా ఇంటి దగ్గర అనమాట. అక్కడ వెళ్తే అదో చిన్న గ్రౌండ్ వెళ్ళే ఉంటుంది. ఇదివరకు మేము వాకింగ్కి అక్కడికి వెళ్ళేవాళ్ళం. స్పేస్ అయితే చాలా, ఇంకా అక్కడ కొంచెం స్పేస్ ఎక్కువగానే ఉంటుంది, నడవచ్చు. సో అప్పటికే నైట్ అయిపోయింది. ఇంకా అలా ఇంటికి వచ్చేసి బుక్ చదివేసి ఇంకా ఇక్కడ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వ్లాగ్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గట్ టు మిస్ ద బెల్ ఐకాన్, అప్పుడు మీకు కొత్త అప్డేట్స్ అన్నీ వస్తాయి. మీకు వ్లాగ్లో ఏదైనా నచ్చపోతే చెప్పండి కామెంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.